వెల్కమ్ బ్యాక్. హాయ్ హ్యాకర్స్, మీరు చూస్తున్నారు రంజిత్ అధికారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శాండ్ బాక్స్ అంటే ఏంటి, శాండ్ బాక్స్ అనేది ఎలా యూజ్ చేస్తారో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇట్స్ ఓపెన్ సోర్స్ శాండ్ బాక్స్ బేస్డ్ ఐసోలేటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ శాండ్ బాక్స్ ఏం చేస్తా అంటే ఒక విర్చువల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటర్నెట్ నుంచి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కానీ క్రాకెడ్ సాఫ్ట్వేర్స్ కానీ డౌన్లోడ్ చేస్తుంటాం అనమాట. అలాంటి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసినప్పుడు అలాంటి సాఫ్ట్వేర్లో మాల్వేర్ అనేది ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటాయి. సో అలా మాల్వేర్ ఇంజెక్ట్ చేసిన సాఫ్ట్వేర్స్ అనేవి మెయిన్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే మీ సిస్టమ్ కన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ మెయిన్గా ఇన్స్టాల్ చేయకుండా ఈ శాండ్ బాక్స్ ద్వారా మీరు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ కన్నా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఈ శాండ్ బాక్స్ అనేది ఒక విర్చువల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. అంటే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా సరే ఈ శాండ్ బాక్స్లో మీరు ఓపెన్ చేస్తే అది మొత్తం కూడా ఈ శాండ్ బాక్స్లోనే రన్ అవుతుంది. మీ మెయిన్ సిస్టమ్ కన్నా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ర్యామ్ కన్సూమేషన్ ఉండదన్నమాట. ఓకే, దీనికంటూ స్పెషల్ ర్యామ్ అనేది కన్సూమ్ అవుతుంది. ఆ ర్యామ్ అనేది ఈ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేసుకుంటాయి. సో ఈ శాండ్ బాక్స్ అనేది ఒక విర్చువల్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ ఏ టూల్ కానీ ఏ ఫైల్ కానీ ఓపెన్ చేస్తే ఓన్లీ ఈ విర్చువల్ సిస్టంలోనే వర్క్ అవుతుంది అనమాట. మీ మెయిన్ సిస్టమ్ కన్నా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అనేది మీ మెయిన్ సిస్టంలో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ప్రాక్టికల్గా చూపిస్తాను. సో దానికన్నా ముందు మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు విండోస్ సంబంధించిన ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, CX ఫైల్. ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నార్మల్గా విండోస్ సాఫ్ట్వేర్స్ అంతే ఇలా ఇన్స్టాల్ చేస్తారు, అలానే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత శాండ్ బాక్స్ కంట్రోల్ అని క్లిక్ చేయండి. అయితే మీకు శాండ్ బాక్స్ కంట్రోల్ వస్తుంది అనమాట. శాండ్ బాక్స్ కంట్రోల్ వచ్చింది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీ శాండ్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ శాండ్ బాక్స్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అని ఎంటర్ ఇవ్వండి. నేను జస్ట్ టెస్టింగ్ అని ఇస్తున్నాను. టెస్టింగ్ వచ్చిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ శాండ్ బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను హలో వరల్డ్ అని ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేశాను ప్రీవియస్గా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా. సో ఇదే ఫైల్ అనేది దీంట్లో నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రన్ శాండ్ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ రన్ ఎనీ ప్రోగ్రామ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు హలో వరల్డ్ టెక్స్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. సో నేను హలో వరల్డ్ టెక్స్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే హలో వరల్డ్ టెక్స్ట్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, హలో వరల్డ్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను కొన్ని చేంజెస్ అనేది చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ ఫైల్ అనేది ఎలా ఉంటుందో ఈ టెక్స్ట్ ఫైల్ కూడా అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కార్నర్స్లో ఎల్లో కలర్ వస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ అనేది ఇక్కడ మీకు వస్తుంది అనమాట. ఇది శాండ్ బాక్స్ నుంచి ఓపెన్ అయిన ప్రోగ్రామ్ అనమాట. ఇది నార్మల్గా నేను ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్. సో ఇది నార్మల్ నోట్ ప్యాడ్ క్లోజ్ చేస్తున్నాను. సో దీంట్లో మనం కొన్ని చేంజెస్ చేద్దాం. ఓకే, జస్ట్ నేను వెల్కమ్ బ్యాక్ అని టైప్ చేశాను. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్ అనేది. ఓకే, ఈ ఫైల్ అని సేవ్ చేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ అనేది చేంజెస్ చేసాం కదా. సో ఇప్పుడు నేను నార్మల్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి చేంజెస్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఈ టెక్స్ట్ ఫైల్ అనేది ఈ శాండ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేస్తాం. అందుకోసమే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసినా, ఆ చేంజెస్ చేసినా ఈ శాండ్ బాక్స్ లోపలనే చేంజెస్ అవుతుంది. మీ నార్మల్ సిస్టమ్కి అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ర్యాట్ అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. సో ఒక నార్మల్ ర్యాట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ సర్వర్ పైన క్లిక్ చేసి నేను ఒక నార్మల్ ర్యాట్ ఫైల్ అని క్రియేట్ చేస్తాను. ర్యాట్ ఫైల్ వచ్చేసరికి ఇది ఒక నార్మల్ రిమోట్ అడ్మినిస్ట్రేటర్ టూల్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టు ఒక ర్యాట్ అని క్రియేట్ అయిపోయింది. ఈ ర్యాట్ అనేది మనము ఇప్పుడు శాండ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేద్దాం, అండ్ నార్మల్ సిస్టమ్ ద్వారా కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ లిజనింగ్లోనే ఉంది. సో ఇప్పుడు నేను నార్మల్గా ఓపెన్ చేస్తున్నాను టూల్ అనేది. వైరస్ అనేది నేను ఓపెన్ చేస్తాను. వైరస్ అని ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు వైరస్ అనేది కనెక్షన్ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే కనెక్షన్ వచ్చింది. ఇది నా IP అడ్రస్, ఇక్కడ నేను చూసుకోవచ్చు, అండ్ విండోస్ 10 అండ్ యాంటీవైరస్ డిసేబుల్ అండ్ ల్యాప్టాప్. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇలాంటి వైరస్ అని మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు మీరు ఏదో క్రాకెడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారు. సో అలా డౌన్లోడ్ చేసినప్పుడు అది ఓపెన్ చేసిన వెంటనే మీకు బ్యాక్గ్రౌండ్లో వైరస్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. అలా రన్ అయినప్పుడు మీరు ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. సో అందుకోసమే మీరు నార్మల్ సిస్టమ్లో ఓపెన్ చేయకుండా మీరు నార్మల్గా శాండ్ బాక్స్లో ఓపెన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మీకు అంటే మీ ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్స్ అనేది. సో ఇది నేను ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసేసాను, వైరస్ అనేది. సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సేమ్ కనెక్షన్ లిజనింగ్లోనే ఉంది, అండ్ ఇప్పుడు సేమ్ శాండ్ బాక్స్లో నేను సేమ్ టూల్ అనేది మళ్ళీ దీంట్లో ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ సేమ్ శాండ్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రన్ శాండ్ బాక్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ రన్ ఎనీ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే
మీకు ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. బ్రౌజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వైరస్ అనేది ఓపెన్ చేయండి అనమాట. వైరస్ ఎక్కడ ఉందో ఇక్కడ మీరు వైరస్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు వైరస్ అని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఈ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన కూడా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత కూడా ఇది అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ తీసుకుంటుంది. బట్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనెక్షన్ అనేది వస్తలేదు. ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకి మెయిన్ సిస్టంలో ఎగ్జిక్యూట్ కాలేదు, శాండ్ బాక్స్లోనే ఎగ్జిక్యూట్ అయిందనమాట. మీరు ఇక్కడ నేను ఇంకో 5 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కనెక్షన్ అనేది రాదు. ఎందుకంటే మనకి ఈ వైరస్ అనేది శాండ్ బాక్స్లో ఎగ్జిక్యూట్ అయింది. నార్మల్ మీకు సిస్టంలో ఎగ్జిక్యూట్ అయితే మీకు కనెక్షన్ వస్తుంది, బట్ దీంట్లో ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి రాదనమాట. సో ఇలా మీరు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్స్ అనేది శాండ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఎఫెక్ట్ అనేది మీ సిస్టమ్కి అనేది పడదనమాట. సో ఇలా ఈ శాండ్ బాక్స్ అనేది వర్క్ అవుతుంది. సో శాండ్ బాక్స్ అనేది మీరు ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ వైరస్ కోసం అయినా కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయినా కానీ మీకు ఒక విర్చువల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట మీ సిస్టంలోనే. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.